డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ అడ్మిషన్కి సంబంధించిన ఎంటెక్ ఇక్కడ ఎంటెక్ మరి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరి అకాడమిక్ మరి ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎంటెక్ గేట్ రావాలంటే గేట్లో ఎంటెక్ సీట్ రావాలంటే గేట్ ద్వారా ఎంత పర్సంటైల్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి. మార్క్స్ అంటే జస్ట్ ఇక్కడ మార్క్స్ స్కోరేజ్ చూస్తాం కాబట్టి ఏ బ్రాంచ్ వైజ్ కూడా కట్ ఆఫ్ చూద్దాం. మరి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఇక్కడ ప్రోగ్రామ్ చూసినట్టయితే మనకి యూజీ బీటెక్ ఉంటుంది, బీటెక్ జేఈ అడ్వాన్స్ ద్వారా ఉంటుంది. అదేవిధంగా పీజీ వచ్చేసరికి ఎంటెక్ రెగ్యులర్ గేట్ ద్వారా మాత్రమే ఉంటుంది. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంజనీరింగ్ ద్వారా మరి ఇక్కడ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. మరి గేట్ ద్వారా మనకి అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఏ బ్రాంచెస్ ఇక్కడ మెయిన్ చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేట్ ద్వారా తీసుకుంటారు. బయోమెడికల్ ఇంజనీరింగ్, మరి బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ సెన్సింగ్ అండ్ ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇది స్పెషలైజేషన్ బయోమెడికల్, నానో బయోమెడికల్ టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్, హైడ్రాలిక్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మరి నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ సైన్స్, విజువల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్ స్టడీస్, కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇది మంచి సబ్జెక్ట్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, విఎల్ఎస్ఐ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పవర్ ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ ఎంటెక్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూస్తే స్పెషలైజేషన్ చాలా ఉన్నాయి. గేట్లు మనకి తెలుగు వాళ్ళకి కూడా దగ్గర, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్కి ఐఐటి హైదరాబాద్ నంబర్ 1 టాప్ 10 అనమాట. టైర్ 1 ఐఐటీస్లో ఒక భాగం ఇది. దీనికి సంబంధించిన సిస్టమ్స్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఉంది, టెక్నో ఎంటర్ప్రైజ్, మెటీరియల్ సైన్స్, సెమీకండక్టర్, మెకానిక్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ డిజైన్, థర్మోఫ్లూయిడ్, ఏరోస్పేస్, రోబోటిక్స్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ సైన్స్, ఈ వేస్ట్, ఇంటిగ్రేటెడ్, మెడికల్, స్మార్ట్ మొబిలిటీ, ఆప్థమాలిక్, సస్టైనబుల్, క్వాంటమ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ చూపించినవి కూడా గేట్ ద్వారా మనం కండక్ట్ చేస్తారు. మరి గేట్ ద్వారా ఎవరైతే చేరారో దే విల్ గెట్ 12,400 రూపీస్ స్టైఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మీకు వస్తుంది. అది కాకుండా ఇక్కడ ఆన్లైన్ ప్రోగ్రాంలు ఉండే, వీటికి గేట్ అవసరం లేదమ్మా. వాళ్ళు దేర్ ఓన్ ఆన్లైన్ ఎంటెక్ ఎండెస్ ప్రోగ్రామ్ కనేది ఇది మనకు అంత యూజ్ఫుల్ అయితే కాదు. ఎంటెక్ నాన్ గేట్ ప్రోగ్రామ్స్ మనం గేట్ ద్వారా మాత్రమే జాయిన్ అయితే మీకు మంచి ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది. రేపు జూన్ నుంచి అడ్మిషన్స్ అయితే జరుగుతాయమ్మా. మీరు ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి నో ఫీజెస్గా ఉంటుంది. అదేవిధంగా ట్యూషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి మీకు 12,000 రూపీస్ పర్ సెమిస్టర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే 12 × 4 సెమిస్టర్లు ఉంటుంది. 4×12 48,000 రూపాయలు ఉంటుంది. అంతకుమించి ఎక్కువేమీ ఉండదు. మీరు గేట్ ద్వారా జాయిన్ అయితే ఇక మిగతా ఇవన్నీ కూడా స్పాన్సర్డ్, ఇవన్నీ మనకు అనవసరం. ఇవి సెల్ఫ్ అసిస్టెంట్ స్పాన్సర్డ్. మీరు 12,000 రూపీస్ అయితే పే చేయాలి. హాస్టల్ ఫీజు ఎడిదిరిగి ఉంటుంది. హాస్టల్ ఫీజు ఎవరికైనా ఉండే అవకాశం అయితే ఉంది. మనకి రెగ్యులర్ స్టూడెంట్స్కి 19,000 ఉంటుంది. ఇక్కడ 12,000 రూపీస్ అయితే సెమిస్టర్ ఫీజు అయితే కట్టాలి. ఇది 1 టైం ఫీజు 19,000. ఇది 48,000 ప్లస్ 19 70,000 రూపాయలు అయితే ఇక్కడ చూశారు కదా. ఆల్రెడీ మీరు 65,000 రూపాయలు స్టార్టింగ్లో, తర్వాత మీకు 12,000 రూపీసే ఉంటుంది. ఎక్కువ ఫీజెస్ అయితే ఇక్కడ ఉండే అవకాశం. ఇది పోర్టల్ అమ్మ. ఆల్రెడీ వీళ్ళు ఎంటెక్ అడ్మిషన్స్కి పోర్టల్, ఈ విధంగా మీకు 2026కి పోర్టల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుని, మా టైంలో మేము మరి ఐఐఎస్సి బెంగళూరు అప్పుడు గేట్ రాసినప్పుడు మేము మాన్యువల్గా పోస్టల్లో పంపించేవాళ్ళం. ఇప్పుడైతే ఆన్లైన్లోనే మీకు అడ్మిషన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి. లాగిన్ చేసి అప్లై చేస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి బ్రోచర్స్ క్రియేట్ చేశారమ్మ. బ్రోచర్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, సిఎస్సి, ఎలక్ట్రికల్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్, మెకానికల్, ఇట్లా బ్రోచర్స్. మనం కెమికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ ప్రోగ్రామ్ 25-26 లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఈ బ్రోచర్స్ అయితే ఎలా ఉన్నాయి, రీసెర్చ్ ఎలా ఉంటుందో మీరు ఇండివిజువల్గా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ అంటే సెమిస్టర్ 1 మరి 1, 2 థియరీ ఉంటుంది. మిగతాదంతా మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. 3-4 ప్రాజెక్ట్స్ ఉండే అవకాశం. ఇక్కడ చూసినట్టయితే మీరు రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్ కెమికల్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్, అడ్మిషన్ సోలీ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ ఓన్లీ. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇండస్ట్రీ స్పాన్సర్స్ ఉన్నాయి. కొద్దిగా ఐసీఎంఆర్, డిఆర్డిఓ, టాటా టెక్స్టైల్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా అమెజాను మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కెమికల్ వాళ్ళకి కూడా. ఇది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రోచర్ అమ్మ. సివిల్ ఇంజనీరింగ్ 2 years ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ అడ్మిషన్ ప్రాసెస్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఎంటెక్ ప్రోగ్రామ్ కూడా మీకు నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే మరి జూలై ఆ ప్రాంతంలో, జూలై ఆగస్ట్ ఆ ప్రాంతంలో మీకు అడ్మిషన్స్ ఉండే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ మీదుగా జూన్ జూలై అప్పుడు మీకు ఐఐటి హైదరాబాద్లో మీకు అడ్మిషన్స్ ఉండే అవకాశం. ఇక్కడ ఎంటెక్ ఏఐ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటాయి. ఏఐ కట్ ఆఫ్ అయితే వీళ్ళు ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. మన 2025లో జూలైలో రెగ్యులర్ స్టూడెంట్స్కి ఏఐకి ఈ విధంగా వీళ్ళు కట్ ఆఫ్ ఇవ్వటం అయితే జరిగింది. డీప్ లెర్నింగ్ ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఎంటెక్ రెగ్యులర్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ 640 వస్తే మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. మరి ఓబీసీ 576, ఎస్సీ ఎస్టీ 544 మరి స్కోరు రావాలమ్మా. ఈ స్కోరు రావాలంటే మీరు 640 స్కోరు వస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు దాదాపు ఒక 75 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. మరి ఓబీసీ వాళ్ళకి ఒక 70 మార్కులు రావాలి. ఇప్పుడు 544 మార్కులు రావాలంటే మీకు ఈ స్టూడెంట్స్కి ఒక 55 మార్కులు రావాలమ్మ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 మార్కులు, ఓబీసీ వాళ్ళకి 70 మార్కులు. 75 మార్కులు వస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ సీటు వచ్చే అవకాశం. ఇక్కడ మొత్తము 10 రౌండ్లు ఉంటాయి. రౌండ్ నెంబర్ 10 అలా ఈ విధంగా ఉంటాయి కదా, 10 రౌండ్లు ఉంటాయి. ఐడియాస్ డిఫరెంట్ మనం స్పెషలైజేషన్ కూడా చూసాం. సెమీ కండక్టర్ మెటీరియల్స్, స్మార్ట్ థర్మల్, విఎల్ఎస్ఐ టెక్నాలజీ, ఈ విధంగా విఎల్ఎస్ఐ కూడా ఉంది. మెయిన్ విఎల్ఎస్ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ విధంగా దీనికి ఈడబ్ల్యూఎస్కి 429 కట్ ఆఫ్ ఉంది. జనరల్కి 531 ఉంది. 500 ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. క్లైమేట్ చేంజ్కి 374 ఉంది. మంచి మరి కావాలంటే కూడా ఇంటిగ్రేషన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ 550. జనరల్ స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సిఎల్ మెకానికల్ డిజైన్ ఇది. మరి విఎల్ఎస్ఐ టెక్నాలజీ అయితే మంచి టెక్నాలజీ అమ్మ. దీనికి మంచి డిమాండ్ ఉంది. 700 దాకా ఉంది ఇక్కడ. 700 ఉంది. ఓబీసీ ఎన్సిఎల్ లేదు. మరి నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్కి 731 ఉంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ 753 ఉంది. 600. మరి ఐఐటి హైదరాబాద్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆ విధంగా ఉండాలి. ఆల్రెడీ సిఎస్సి స్టూడెంట్స్కి మనం ఒక వీడియో చేసాం కొన్ని రోజుల క్రితం. మరి సిఎస్సి స్టూడెంట్స్ రావాలంటే మినిమం మరి 100 మార్కులు ఫుల్ వచ్చినాయి. 90 మార్కుల దాకా సిఎస్సిలో బాగా కాంపిటీషన్ ఉంది. ఈసీఈ స్టూడెంట్స్ అయితే మీకు ఈసీఈ స్టూడెంట్స్ 83 మార్కులు అమ్మ. ఈసీఈ స్టూడెంట్స్లో 83 మార్కులు ఉంది. ఈసీఈ స్టూడెంట్స్కి ఈ 83 అంటే మీకు దాదాపు 990 స్కోర్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చింది. దీనికి సంబంధించిన ఏ బ్రాంచ్ వైజ్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలో కూడా మరొక వీడియో అయితే తయారు చేద్దాం. తర్వాత సెమీ కండక్టర్ మెటీరియల్ 429. ఈ విధంగా కూడా డేటా అయితే ఉంది. ఇకపోతే ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే 496 వచ్చిన మీకు 496 మార్కులకు కూడా ఇక్కడ ఎస్సీ 496, 380, 498, 246, 411, 362. ఎస్టీ స్టూడెంట్స్కి 345, 471. ఈ రేంజ్లో మినిమం బిలో 400 నుంచి మీకు 496 నుంచి స్కోరు ఈ విధంగా 367 వరకు ఉందమ్మా. 367 to 496 మినిమం ఎస్సీ ఎస్టీ. దీనికి మీరు చేయాల్సింది ఒక 55 మార్కులు. ఇక్కడ కనీసం ఒక 40 మరి 27 మార్కులు ఆ ప్రాంతంలో మీకు మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఐఐటి హైదరాబాద్లో అయితే. ఇక మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ వాళ్ళకి కూడా థర్మో ఫ్లూయిడ్ ఇంజనీరింగ్ 535. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కంట్రోల్ 543. దీనికి ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. మరి 611, 583 ఈ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంది. నానో మెడిసిన్, బయోమెడికల్, తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ 731, 753, 691. ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్కి వచ్చినాయి. మెటలర్జికల్ స్టూడెంట్స్కి 407 మార్కులు. 407 మార్కులు వస్తే మీకు వస్తుంది. మంచి లక్కీ ఇక్కడ అంటారు. మరి క్లైమేట్ కమ్యూనికేషను ఈసీఈ స్టూడెంట్స్ ఈసీఈ స్టూడెంట్స్కి 543. ఈడబ్ల్యూఎస్ జనరల్ 608, 540, 93 వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం. ఇప్పుడు ఇక్కడ కమ్యూనికేషన్లో 1, 2, 3, 4, 5 ఇక్కడ 380 కమ్యూనికేషన్లో ఈసీ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్ 380, ఎస్టీ స్టూడెంట్స్ 345 వస్తే మీకు సీటు వచ్చే అవకాశం. ఇక్కడ ఇదైతే మరి ఇది 498 అయితే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి, ఎస్సీ, సిఎస్సి. ఇక్కడ ఎస్టీకి 499 మార్క్స్ అయితే
ఇక్కడ రావాలి, మీకు సీట్ రావాలంటే కంప్యూటర్స్ వాళ్ళకి మంచి కాంపిటీషన్ ఉందమ్మా. ఈసీఈ కానీ త్రిబుల్ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, కానీ గేట్లో కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి ఏఎంఎల్ అంటాడు, డేటా సైన్స్ అంటారు. అసలు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ, కోర్లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కోర్లో ఈసీ కానీ త్రిబుల్ కానీ చాలా చాలా తక్కువ. సపోజ్ ఒక లోకల్ కాలేజీల్లో తీసుకుంటే ఒక 1000 సీట్లు ఉన్నాయి అనుకో, ఆల్రెడీ 700 సీట్లు కంప్యూటర్ రిలేటెడే ఉంటాయి. ఒక 300 సీట్లు మాత్రమే ఈ యొక్క మరి మెకానికల్ కానీ ఈసీ కానీ త్రిబుల్ కానీ ఉండే అవకాశం ఉంది. 770% ఈ రోజుల్లో కంప్యూటర్ సీట్లే ఉంటాయి. కాబట్టి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి మంచి డిమాండ్ అయితే, మంచి కాంపిటీషన్ అయితే ఉంది. మరి విఎల్ఎస్ఐ చూస్తే మరి 464 మార్కులు వస్తే ఇక్కడ ఎస్సీలో విఎల్ఎస్ఐ సీట్స్ వస్తుంది, మంచి కోట్లలో ప్యాకేజీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాము. మంచి మరి ఎంటెక్ కూడా మంచి ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ప్లేస్మెంట్ డీటెయిల్, మరొకసారి చూపిస్తాను. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ సిమిలర్ వీడియో కూడా ఆల్రెడీ చేసాం. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచి డిమాండ్, యూజీ పీజీ వాళ్ళకు కూడా మంచి డిమాండ్. మీరు ఎంటెక్ చేస్తే మరి ఐఐటీలోను ఐఐఎస్సి బెంగళూరు టాప్ ఎన్ఐటీలో చేయాలనేది నా యొక్క సజెషన్. దట్ ఈజ్ మై సజెషన్. అంటే నార్మల్ యూనివర్సిటీలు చేస్తే దట్ ఈజ్ నాట్ అంత పెర్ఫార్మెన్స్ అయితే రాదమ్మా. ఎంటెక్ చేస్తే మీరు ఐఐఎస్సి బెంగళూరులో కానీ ఐఐటీస్ ఎక్కడైనా ఐఐటీలో చేయండి. అదేవిధంగా టాప్ ఎన్ఐటీస్ అంటే మీకు తెలుసు కదా, తిరుచిలో కానీ, వరంగల్లో కానీ, రూర్కెల్లో కానీ, మరి కురుక్షేత్రలో కానీ, కాలికట్ కానీ, ఇలా మంచి మంచి ఎన్ఐటీలు, అలహాబాద్ కానీ, మంచి మంచి ఎన్ఐటీలో నాగ్పూర్ కానీ, అలాంటి ఎన్ఐటీల్లో మంచి చేయండి. మరి సబ్స్క్రిప్షన్ కావాలంటే మెంటర్షిప్ అయితే నేను మార్చి తర్వాత తీసుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మరి కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు కెమికల్ ఇంజనీరింగ్లో 18 సీట్లు ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ 18 సీట్లు గేట్ ద్వారా. బయోటెక్లో కూడా మనకి 27 సీట్లు అయితే ఉన్నాయి. బయోటెక్, ఎంటెక్, మెడికల్ బయోటెక్నాలజీ ఉంది. బయోమెడికల్లో మనకి 19 సీట్లు ఉన్నారు. ఎంటెక్ బయోమెడికల్ ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే 20 సీట్లు ఉన్నాయేమో. ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇంజనీరింగ్లో సంబంధించిన ఐఐటి హైదరాబాద్ 8వ ర్యాంక్ ఉంది, అది గుర్తుపెట్టి. ఇన్నోవేషన్లో 3 ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ 12వ ర్యాంక్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ యాన్యువల్ ఐ ప్యాకేజ్ 90 ఉందమ్మా. యావరేజ్ ప్యాకేజ్ 22.5. నంబర్ ఆఫ్ కంపెనీస్ 320 కంపెనీస్ విజిట్ అయింది. నంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్లేస్డ్ 493. నంబర్ ఆఫ్ పీపీఓస్, నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ 43 వచ్చినాయి. టోటల్ ఆఫర్స్ మేడ్ 520. ఇక్కడ చూడండి ఎంటెక్ మనకు కావాల్సింది ఏంటంటే ఎంటెక్ స్టూడెంట్స్కి 58 లక్షల టాప్ ప్యాకేజ్ ఉంది. 58 లక్షలు 58 ఎల్పిఏ ఉంది. ప్లేస్డ్ 66.78% ప్లేస్ అయ్యారు. బీటెక్ అయితే 74. ఎంటెక్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అందరూ వెళ్ళరమ్మా, గుర్తుపెట్టుకోండి. సార్ ఎంటెక్ మరి 66.78% ప్లేస్ ఏంటి. ఎంటెక్ వీళ్ళల్లో కొంతమంది పిహెచ్డీకి వెళ్తారు, కొంతమంది హైయర్ ఆస్పిరేషన్స్ ఉండి ఇంకా మరి పిహెచ్డీకి వెళతారు, కొంతమంది టీచింగ్ సైడ్ వెళతారు. మామూలు కాలేజీల్లో, లోకల్ కాలేజీ కానీ ఎన్ఐటీలు ఏదన్నా ఎంటెక్, ఐఐటి ఎంటెక్ అంటే ఎవరైనా టీచింగ్ తీసేసుకుంటారు. వాళ్ళని అందరూ కూడా ప్లేస్మెంట్కి వెళ్ళరు. కొంతమంది టీచింగ్ క్యాపబిలిటీ అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి టీచింగ్ సైడ్ కూడా వెళ్ళిపోతారు, ఒక 20% స్టూడెంట్స్. ఇది మన నంబర్ అమ్మ, కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు నాతో డైరెక్ట్ వాట్సాప్లో ఏమైనా డౌట్ క్లారిఫై చేసుకోవాలంటే మరి చేసుకోవచ్చు. మనకి మార్చి 19 తర్వాత నేను మెంటర్షిప్ తీసుకుంటాను. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే 5000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అయితే చేస్తాను. ఇప్పుడు మాకు కావాలంటే 1 or 2 టైమ్స్ మీరు నాతో చార్జ్ చేయొచ్చు. మీరు డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఐఐటీస్లో మనం సీట్లు ఎలా జాయిన్ అవ్వాలి సార్, మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ కట్ ఆఫ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మార్చి 19 తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈలోపు మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ యొక్క ప్రిపరేషను మంచిగా బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మ. ప్రిపరేషను ఎంత బాగుంటే అంత మంచిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఐఐటీలోని ఎంటెక్ చేయాలనేది నా కోరిక. నేను కూడా మరి ఐఐఎస్సి బెంగళూరులోని ఎంటెక్ చేసి ఐఎమ్ వన్ ఆఫ్ ద గేట్ టాపర్గా నిలిచాను అనమాట. నేను ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాశాను. అప్పుడు మాన్యువల్గానే ఉంటుంది, ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి మరి మంచిగా వచ్చింది. నాకు కూడా మంచి పర్సంటైల్ వచ్చేసింది. నేను ఐఐఎస్సి బెంగళూరులో జాయిన్ అవ్వటం అయితే జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తోనే మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటి ఐఐఎస్సిలు ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయితే నేను కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.